హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. కాశీ సిరీస్లో భాగంగా మేమైతే ప్రయాగరాజ్ వెళ్ళాం కదండి. లాస్ట్ వీడియోస్ ఆల్రెడీ చూసే ఉంటారు. ప్రయాగరాజ్లో ఫస్ట్ అయితే త్రివేణి సంగం వెళ్ళడం, అక్కడ స్నానం చేసి నెక్స్ట్ అయితే వేణిదానం చూసారు కదండి. దాని తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా అయితే మేము బడే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. బడే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే కనుక మ్యాక్సిమం మీరు ట్యూస్డేస్ అనేవి అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ట్యూస్డే లైన్ చాలా పెద్దది ఉంటుందండి. అస్సలు చాలా టైం పట్టేస్తుంది అనమాట. ఈరోజు ట్యూస్డే చూడండి, అసలు లైన్స్ ఎంత దారుణంగా ఉన్నాయో. సో మ్యాక్సిమం ట్యూస్డేస్ అనేవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆలయాన్ని 1787లో నిర్మించారండి. ఈ ఆలయంలో 20 అడుగుల హనుమాన్ విగ్రహం శయన భంగిమలో ఉంటుంది, అంటే పడుకున్నట్టు ఉంటుందన్నమాట అండి. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పి నమ్ముతారండి. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి నమ్మకం అండి. ఇదేనండి విగ్రహం, ఇలా ఉంటుందన్నమాట. దీని పక్కనే మనకి శ్రీ కంచి కామకోటి పీఠం వారిది శ్రీ ఆదిశంకరాచార్యుల విమాన మండపం అనేది ఉంటుందండి. ఆ విమాన మండపం కూడా ఒక 2-3 ఫ్లోర్స్లో ఉంటుందన్నమాట. మ్యూజియం టైప్లో ఉంటుందండి. దాన్ని కూడా మీరు విజిట్ చేయాలనుకుంటే పక్కనే ఉంటుంది. ఇదేనండి ఆ మండపం, విజిట్ చేయొచ్చు. మేము వెళ్ళిన టైంలో అయితే అది క్లోజ్లో ఉందన్నమాట. ఏదో వర్క్స్ చేస్తున్నారంట, అందుకని మేమైతే విజిట్ చేయలేదు. మేము బయట నుంచి చూసేసి వచ్చేసామన్నమాట. మీరు వెళ్ళిన టైంలో కనుక ఇది ఓపెన్ చేసి ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి. ఇక్కడి నుంచి అయితే మేము నెక్స్ట్ శక్తిపీఠానికి అయితే వెళ్తున్నామండి. మాధవేశ్వరి శక్తిపీఠం అనమాట అండి. ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అది నియర్లీ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఈ శక్తిపీఠం యొక్క పూర్తి పేరు వచ్చేటప్పటికి శ్రీ అష్టాదశ మాధవేశ్వరి శక్తిపీఠం అండి. ఈ ఆలయంలో అమ్మవారి రూపం ఉండదండి, ఓన్లీ ఉయ్యాల మాత్రమే ఉంటుందన్నమాట. ఊయలలో అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటారని నమ్ముతారండి. అందుకే దీనికి మరో పేరు వచ్చేటప్పటికి ఆలోపిదేవి అని కూడా పిలుస్తారండి అమ్మవారిని. ఎందుకంటే అదృశ్య రూపంలో ఉంటారు కాబట్టి. ఇదేనండి టెంపుల్. ఇక్కడ నుంచి అయితే మనం ఈ గేట్లోంచి అయితే మనం స్ట్రైట్గా లోపలికి వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ కూడా కొంచెం పెద్దగానే ఉంటుందండి. లోపల గర్భగుడి అయితే చిన్నగానే ఉంటుంది, కానీ బయట ప్రాంగణం అంతా మాత్రం చుట్టూరు మనకి పెయింటింగ్స్తో పెద్దగానే ఉంటుందన్నమాట. లోపల అమ్మవారిని కూడా, ఇక్కడ కెమెరా అయితే లోపలికి ఎలా ఉందండి, అమ్మవారిని కూడా చూపిస్తాను, చూసేద్దరు. కానీ ఇదంతా బయట అండి, బయట ప్రాంగణం అనమాట. ఈ మాధవేశ్వరి శక్తిపీఠం వచ్చేటప్పటికి అష్టాదశ శక్తిపీఠాల్లో 14వ శక్తిపీఠం అండి. ఇక్కడ సతీదేవి చేతి వేళ్లు పడ్డాయని చెప్పి చెబుతారండి. సీతారామ లక్ష్మణులు వనవాస సమయంలో ఈ ప్రయాగరాజ్కి విచ్చేశారని చెప్పి కథనం ఉందండి. ఆ కథనంలో భాగంగా ఇక్కడికి కూడా వచ్చారటండి. వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకున్నారు అని చెబుతారండి. ఇప్పటికైతే ఇలా మనం లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి శ్రీ అష్టాదశ మాధవేశ్వరి శక్తిపీఠం, ఇక్కడ బోర్డు అయితే ఉంది. ఇటు నుంచి అయితే మనం లోపలికి ఎంట్రన్స్ అనమాట అండి. ఇదంతా లైను. సో ఇక్కడైతే మనకి శక్తిపీఠంలో అయితే జనాలు తక్కువ మందే ఉన్నారండి, ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. మనకి వచ్చేసి బడే హనుమాన్ టెంపుల్లోనే క్రౌడ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఈరోజు ట్యూస్డే ఇక్కడైతే తక్కువ మందే ఉన్నారండి, చిన్న లైనే ఉందన్నమాట. ఇది లోపల మన గర్భగుడిలోకి వెళ్ళడానికి ముందు ఉన్న ఆలయ ప్రాంగణం అనమాట. ఇక్కడ ఈ డోర్ ఉంది కదండి, ఈ డోర్లోంచి లోపలికి వెళ్తేనే మనకి గర్భగుడి అనమాట అండి. గర్భగుడిలో ఇదిగోండి అమ్మవారు అయితే మనకి విగ్రహ రూపం అనేది ఏమీ ఉండదు, జస్ట్ ఇలా ఉయ్యాల మాత్రమే ఉంటుందన్నమాట. ఆ ఉయ్యాలలో అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటారని చెప్పి ఇక్కడ భావిస్తారండి. సో ఇక్కడే పూజలన్నీ జరుగుతున్నాయన్నమాట. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. ఈ గర్భగుడిలోంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా డిఫరెంట్గా అమ్మవార్ల విగ్రహాలు అనేవి చుట్టూ ఉన్నాయన్నమాట అండి. ఆ గర్భగుడి ఉంది కదండి, గర్భగుడి చుట్టూరా ఇలా అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇలా ఒక్కొక్క అమ్మవారి విగ్రహం అనేది చూపిస్తాను, చూసేయండి లోపల టెంపుల్ అనేది ఎలా ఉంటుందో. ఇక్కడ లోపలే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం, ఇంకా శివుడి విగ్రహం, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అండి. అవన్నీ కూడా లైన్గా చూపిస్తాను, దర్శించుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మేము గంగానది ఒడ్డున ఉన్న నాగవాసుకి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి. అక్కడి నుంచి అయితే బయటికి వచ్చాక మా డ్రైవర్ని అడిగితే ఆ టెంపుల్స్ అన్నీ విజిట్ చేస్తే కనుక మనకి టైం సరిపోదు. మేము ఏం చేసామంటే ఒక మిస్టేక్, ప్రయాగరాజు అయోధ్య 2 ఒకే రోజు పెట్టుకున్నామండి. ఒక రోజులో సరిపోతుంది అని ట్రావెల్స్ వాళ్ళు అన్నారని చెప్పేసి ఒకే రోజులో పెట్టేసుకున్నాం అనమాట. అలా కాకుండా మీకు టైం ఉంటే కనుక ప్రయాగరాజు ఒకటి సపరేట్గా పెట్టుకోండి, అండ్ అయోధ్య ఒకటి సపరేట్గా పెట్టుకోండి. సపరేట్గా పెట్టుకుంటే కనుక మీరు ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి టెంపుల్స్ అన్నీ చూడడానికి అయితే వీలవుతుంది అనమాట. మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే 2 ఒకే రోజు పెట్టేసుకున్నాం. అందుకని నెక్స్ట్ ఇక్కడి నుంచి మనకి మెయిన్ టెంపుల్స్ ఒకటే చూపించారనమాట. నెక్స్ట్ ఇంకా నాగవాసుకి టెంపుల్ అని చెప్పి, ఆనంద భవన్, ఇలా డిఫరెంట్వి ఇంకా మ్యూజియంస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవేమీ మేము విజిట్ చేయలేదు. ఇంకా విజిట్ చేయకుండా ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ లంచ్ చేసేసుకున్నాము. లంచ్ చేసుకుని అయోధ్య అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట అండి. అందుకనే మాకు విజిట్ చేయడానికి సరిగ్గా కుదరలేదు. నేనైతే మీకు ఈ వీడియోలో ఇంకా ఏమేమి ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి, వేటిని
మీరు విజిట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను ఫొటోస్ రూపంలో. మీరైతే ఖచ్చితంగా వెళ్తే కనుక మీకు టైం ఉంటే సపరేట్గా ప్లాన్ చేసుకోండి అండ్ ప్రయాగ్రాజ్లో ఇవన్నీ కూడా విజిట్ చేసి రండి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కానీ వెళ్ళం కదండి, అందుకని చెప్పి వెళ్ళినప్పుడే అన్నీ చూసేసి వస్తే బెటర్ అనమాట. మనకి టెంపుల్ అయితే చూసేసారు కదండి, మొత్తం టెంపుల్ నుంచి ఇలా బయటికి రాగానే మనకి చిన్న షాపింగ్ ఏరియా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ బ్యాంగిల్స్, బొమ్మలు మొత్తం అన్నీ దొరుకుతాయి. సో ఇదండి మొత్తం ప్రాంగణం అనమాట. ఇది ఎప్పుడో పురాతనమైన చెట్టు అనుకుంటా. దీనికైతే అందరూ ముడుపులు ఎక్కువగా కడుతున్నారండి. ఇంక ఈ ప్రాంగణం అంతా చూసుకుని నెక్స్ట్ అయితే మేము ఇక్కడి నుంచి లంచ్కి వెళ్ళిపోయాము. లంచ్కి వెళ్ళిన తర్వాత అయోధ్య స్టార్ట్ అయ్యామన్నమాట. ఈలోపు నేను ఇంకా ఏమేమి టెంపుల్స్ చూడొచ్చో ఈ వీడియోలో చెప్తానండి. నెక్స్ట్ ఇక్కడి నుంచి అయితే మీరు నాగవాసుకి టెంపుల్ అన్నాను కదండి, నాగవాసుకి టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మీకు ఒక 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఆ టెంపుల్ ఉంటుంది. గంగానది ఒడ్డున ఈ నాగవాసుకి టెంపుల్ అనేది ఉంటుందండి. ఇది చాలా ప్రాచీనమైన టెంపుల్ అనమాట. క్షీరసాగర మదనం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఆ మదనంలో ఒక సర్పాన్ని తాడులాగా కట్టి చిలికారు కదండి, ఆ సర్పమే వాసుకి అనమాట. ఆ క్షీరసాగర మదనం చేసేటప్పుడు కలిగిన రాపిడి వల్ల వాసుకి శరీరానికి చాలా గాయాలయ్యాయండి. తన పరిస్థితిని చూసిన విష్ణుమూర్తి ప్రయాగ్రాజ్ సమీపంలోని సరస్వతి నదిలో స్నానం చేసి సేద తీరమని చెప్పాడు. అలా నాగవాసుకి సేద తీరిన ప్రదేశమే ఇది. తన గాయాలు మానే వరకు తపస్సు చేసుకుంటూ ఈ ప్రదేశంలోనే సేద తీరిందట. గాయాలు మానాక తిరిగి పాతాళ లోకానికి వెళ్ళిందట. నెక్స్ట్ ప్లేస్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న భరద్వాజ్ మహర్షి ఆశ్రమం అండి. ఇక్కడ ముందుగా ఒక పార్క్ కూడా ఉంటుందండి. ఆ పార్క్లో స్టాచ్యూ కూడా ఉంటుందన్నమాట, దాన్ని కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆనంద్ భవన్ అనమాట. ఇది జవహర్లాల్ నెహ్రూ గారి ఇల్లు అండి. ఇక్కడే ఇందిరాగాంధీ గారు కూడా ఈ ఇంట్లోనే జన్మించారు అని చెప్తారు. ఇప్పుడు అది మ్యూజియం కింద మార్చబడింది అనమాట. మీకు టైం ఉంటే కనుక ఈ ప్లేస్ని కూడా కంపల్సరీగా విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారండి. దీన్నే శివాలయ పార్క్ అంటారనమాట. ఈ శివాలయ పార్క్లో ఏంటి అంటే మనకి జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి, ఆ జ్యోతిర్లింగాలు అన్నిటిని మనం ఒకే దగ్గర చూడొచ్చు అనమాట. నమూనాలన్నిటిని ఇలా రెడీ చేసి పెట్టారండి. ఇది మాత్రం చాలా బాగుంటుంది. మాకు టైం లేక మేము చూడలేదు, కానీ ఇదైతే కొత్తగా ఓపెన్ చేశారనమాట. కంపల్సరీగా విజిట్ చేయండి మర్చిపోకుండా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ప్రయాగ్రాజ్ నుంచి కాశీ వెళ్ళే మార్గంలో సీతామర్హి అని ఉంటుందండి. సీతాదేవి భూమిలోకి వెళ్ళిన ప్రదేశం అన్నమాట. అది కూడా కంపల్సరీగా విజిట్ చేయండి. అది కొంచెం హైవే బేస్ నుంచి 14 కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ అనేది ఉంటుంది. 108 అడుగుల హనుమాన్ టెంపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రైట్ సైడ్లో వెళ్తే మనకి ఇలా సీతాదేవి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ కూడా 2 స్టేట్స్లో ఉంటుందండి. పైనేమో పాలరాతి విగ్రహం ఉంటుంది, కిందేమో సీతాదేవి తను చాలించినప్పుడు తన అమ్మ అయిన భూమాతలోకి వెళ్ళారు కదండి, ఆ టైప్లో చిత్రీకరించారనమాట. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడి నుంచి రిటర్న్ అయితే కాశీ వెళ్ళిపోవచ్చండి. లేదు అంటే కనుక మీరు అయోధ్య వెళ్ళాలనుకుంటే అయోధ్య వెళ్ళిపోయి అయోధ్యలో ఆ నైట్ స్టే చేసేసుకుని నెక్స్ట్ రోజు మొత్తం అయోధ్య అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. కంప్లీట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు అనమాట. మేమైతే ఇక్కడ నుంచి అయోధ్య వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడైతే లంచ్కి ఆగామండి. లంచ్ అయితే చాలా వరస్ట్గా ఉంది, అస్సలు బాగాలేదన్నమాట. సో ఇంకా ఇక్కడ నుంచి అయోధ్య స్టార్ట్ అయిపోయాము. ఇంచుమించు 1 అవర్ అయిందండి. అయోధ్య మధ్యలో ఇంకా టీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ది బెస్ట్ ఏంటి అంటే ముంతల్లో ఇస్తున్నారండి టీ. నెక్స్ట్ వీడియోలో అయోధ్య అయితే చూసేద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.